హాయ్ వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. మీకు వీడియో ఎడిటింగ్ చేయాలని ఉందా? ఫస్ట్ మీకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ వీడియో ఎడిటింగ్ మీద ఉండాలి అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేయండి. మీకు ఎడిటింగ్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఐడియా అయితే వస్తుందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ ఏంటో చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి మినీ టూల్ మూవీ మేకర్. ఇదే ఆ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో మీరు ఈజీగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మీరు వీడియోని ఇంపోర్ట్ జేసుకోవడము, దీంట్లో మీరు ఎడిటింగ్ జేసుకోవాలనుకుంటున్న మధ్యలో మధ్యలో కట్టింగ్స్ ఉంటాయి గదా! కట్ జేసేసి, జాయిన్ జేసి మీరు ఎక్స్‌పోర్ట్ కొట్టడమే. ఇందులో మీకు ట్రాన్సిషన్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, తర్వాత ఎలిమెంట్స్ ఉంటాయి, మోషన్ ఉంటుంది. వీటన్నిటిని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి అనేదైతే చూద్దాము. మీరు ముందుగా మీ బ్రౌజర్‌లో ఈ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. softopass.com. ఈ వెబ్‌సైట్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకే. మీరు ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయగానే ఇక్కడ గివ్ అవే అని ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. మీరు క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూసారు కదా! మినీ టూల్ మూవీ మేకర్ అని చెప్పేసి దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీరు స్క్రోల్ చేస్తే మీకు స్క్రోల్ చేయగానే ఇక్కడ స్టెప్స్ అనేటివైతే ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్‌లో మీరు ఈ వెబ్‌సైట్‌లోకైతే వెళ్లి మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకునేది ఉంటుంది. మీరు ఈ బటన్ పైన క్లిక్ ఇవ్వగానే ఈ వెబ్‌సైట్‌లోకైతే వచ్చేస్తారు. ఇక్కడ ఫ్రీ డౌన్‌లోడ్ ఉంది గదా! దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఫైల్ అనేదైతే డౌన్‌లోడ్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిపోగానే మీరు ఆ ఫైల్‌ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేదైతే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి అన్‌ఇన్‌స్టాల్ చేయమని చెప్పి అడుగుతుంది. మీరు ఇన్‌స్టాల్ చేసేసేయండి. మీరు ఇన్‌స్టాల్ చేయగానే మీకు సాఫ్ట్‌వేర్ అనేదైతే ఇలా ఓపెన్ అవుతుంది గదా! ఇక్కడ మీకు పర్చేజ్ అని ఉంటుంది. పర్చేజ్ గాని, యాక్టివేట్ గాని లేదా ఇక్కడ మీకేవి కనపడలేదు అంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి గదా! దీనిపైనైతే క్లిక్ ఇవ్వండి. హెల్ప్‌లోకెళ్తే ఇక్కడ మీకు ఎంటర్ లైసెన్స్ కీ అని ఉంటుంది. దానిపైనైతే క్లిక్ ఇవ్వండి. మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అవ్వగానే మీరు బ్రౌజర్‌లోకొచ్చేసి ఇక్కడ సెకండ్ స్టెప్ అయిపోయింది గదా! థర్డ్ స్టెప్‌లో ఇక్కడ లైసెన్స్ కీలుంటాయన్నమాట. వీటిలో ఏదైనా సరే మీరు కాపీ చేసుకొని, ఇక్కడ లైసెన్స్ కీ అని ఉంది గదా! దానిపైన రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ పేస్ట్ అని ఉంటుంది. దానిపైన పేస్ట్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇది మీకు సక్సెస్‌ఫుల్‌గా యాక్టివేట్ అయినట్టుగా మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ యాక్టివేట్ చేశాను. మీరు దీనిపైన రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వగానే సక్సెస్‌ఫుల్లీ యాక్టివేటెడ్ అనే పాపప్ అయితే వస్తుందన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ అయితే ఇప్పుడు ఫుల్ వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఉంది గదా! దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీరు వీడియోని ఇలా ఇంపోర్ట్ జేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇది టైమ్‌లైన్‌లోకైతే వచ్చేస్తుందన్నమాట. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్‌గా ఈ గ్యాప్స్‌ని బేస్ చేసుకొని మీరు వీడియో ఎడిటింగ్ అనేదైతే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ సిజర్ సింబల్ ఉంది గదా! దానిపైనైతే క్లిక్ ఇవ్వండి. ఇలా మీరు డ్రాగ్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవడమే అన్నమాట సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కీబోర్డ్‌లో డిలీట్ అనేదైతే క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఇలా మీరు ఈజీగా వీడియో ఎడిటింగ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ 2 క్లిప్స్ తీసుకున్నాను. ఈ 2 క్లిప్స్‌కి మీకు ఇక్కడ చూడండి టెక్స్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్‌గా ఇది లోడ్ అవుతుందన్నమాట. ఒకసారి చూడండి. సపోజ్ నేనిక్కడ టైటిల్ పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఇది ఉంది గదా! దీనిపైనైతే క్లిక్ ఇచ్చి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నానన్నమాట. ఇక్కడ చూడండి. ఇలా వస్తుంది. ఇక్కడ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంది గదా! ఇక్కడ మీరు టెక్స్ట్‌ని అయితే ఎంటర్ చేస్తారు. ఒకసారి చూడండి దాని యానిమేషన్ గూడా ఆటోమేటిక్‌గా అయితే అప్లై అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది. ట్రాన్సిషన్స్ చూద్దాము. ట్రాన్సిషన్స్‌లో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ ట్రాన్సిషన్‌ని తీసుకెళ్ళి ఈ 2 క్లిప్‌ల మధ్య ఇలా ప్లేస్ చేయాలి. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మీరు జూమ్ చేయాలి అంటే ఇలా అన్నమాట. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ 2 క్లిప్‌ల మధ్య నేను ట్రాన్సిషన్ అనేదైతే పెట్టాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా మీరు ట్రాన్సిషన్‌ని అయితే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ అని ఉంది. ఎఫెక్ట్స్‌లో చూద్దాము. ఇప్పుడు మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా. ఇప్పుడు నేను ఫైర్ పార్టికల్స్ ఉంది. ఈ ఫైర్ పార్టికల్ ఎఫెక్ట్‌ని అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూడండి.
ఇలా మీకు వీడియో పైన ఈ ఎఫెక్ట్స్ అనేటివైతే అప్లై అయిపోతాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్టర్. ఇక్కడ చూడండి ఈ ఫిల్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ వీడియో అనేది నార్మల్‌గా ఉంది. అంటే ఎలాంటి లైటింగ్ లేదు, ఏవి లేదు. ఇందులో మనము ఈ ఫిల్టర్స్ ఏసి ఆ వీడియోకి ఒక కలర్‌ఫుల్ లుక్‌నైతే తీసుకొని రావచ్చన్నమాట. మామూలుగా అయితే మీరు లూట్స్ అనేటివైతే వినే ఉంటారు. LUTS. ఇక్కడ చూడండి డిఫాల్ట్‌గా ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి నేను ఈ ఫిల్టర్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ తీసేస్తాను. ఇక్కడ చూడండి మనకు ఇలా మీరు ఫిల్టర్స్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ చూడండి, ఫిల్టర్ ఏసిన తర్వాత చూడండి. మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళండి. ఇక్కడ గూడా మనకు చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఎలిమెంట్స్‌లో ఇక్కడ మనకు యూట్యూబ్‌కి సంబంధించి సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ ఇవి ఉంది గదా! దీన్ని మనం ఇలా డైరెక్ట్‌గా యాడ్ జేసుకోవచ్చు. చూడండి మనం ఏం జేయాల్సిన పని లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాపే అన్నమాట. ఇక్కడ చూడండి ఇలా ఆటోమేటిక్‌గా అది ఇంతకదే యానిమేట్ అయితా ఉంది. మనం కొంచెం కిందికి ఇలా ప్లేస్ చేసుకొని దీని సైజ్ గూడా మనం ఇంక్రీజ్ జేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! మీరు వీడియో ఎడిటింగ్ అయితే ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా మీరు బేసిక్ థింగ్‌ని ఈజీగా ఎడిట్ జేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మోషన్. మోషన్ అంటే ఏం లేదు యానిమేషనే అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ క్లిప్పు మనకి జూమ్ అవుతున్నట్టుగా చూపియాలి అంటే నేను దీన్ని తీసుకొని ఈ వీడియో క్లిప్ పైనైతే ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. మీరు చూస్తే ఈ ఎఫెక్ట్ ట్రాన్సిషన్ తీసేస్తాను. ట్రాన్సిషన్ తీసేసి చూపిస్తాను మీకు. జూమ్ నుంచి జూమ్ ఔట్ అవుతుంది. మీరు ఈ ఎఫెక్ట్‌ని తీసేయాలి అనుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మోషన్ అని ఉంది గదా! ఇక్కడ మనం అప్లై చేసినదైతే ఇక్కడ ఉంటుంది. దీన్ని డిలీట్ చేసేసేయండి. ఆటోమేటిక్‌గా అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను జూమ్ ఇన్ కావాలి అనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇలా మీకు జూమ్ ఇన్ అవుతుందన్నమాట. ఈ ఎఫెక్ట్స్ అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఎవరైతే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్‌కి ఈ సాఫ్ట్‌వేర్ అయితే ఈజీగా యూజ్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.